అనుకున్నాను నేను. ఎప్పుడు ఈ ఆదికాండం వచ్చినప్పటికీ అందరు ఏం ఆలోచన చేస్తారంటే పాస్టర్ గారు మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షం గురించి వాక్యం చెప్తాడు అని అనుకుంటారు అందరు కూడా. నో, ఈరోజు నేను మీ మధ్యలో తీసుకొని వచ్చిన అంశం ఏంటంటే జీవవృక్షం. ఈరోజు వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా ఒక జీవవృక్షాన్ని చేత పట్టుకొని పోవాలి. మీరు అందరు ఒక జీవవృక్షాన్ని, ఈ జీవవృక్షం గురించి మనం బాగా ఆలోచన చేసినట్లయితే అందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే ఎందుకు దేవుడు జీవవృక్షాన్ని తోట మధ్యలో ఏర్పాటు చేశాడు, సృష్టించాడు? ఒకవేళ ఆ జీవవృక్షాన్నే తోట మధ్యలో ఏర్పాటు చేయకపోతే ఇంత జోదమ్మ, ఇంత రభస ఉండేది కాదు, ఇంత తప్పు జరిగేది కాదు. తర్వాత దెన్ ఇన్ని రకాలుగా సాతాను, తర్వాత దెన్ ఆదాము అవ్వ అంత కూడా వాదము జరిగేది కాదు. ఆ జీవవృక్షమే పెట్టకపోతే బాగుండేది అని కొంతమంది మేధావులు ఏం చేస్తారండి, క్వశ్చన్ వేస్తారు. కానీ ఇప్పుడు నేను దానికి సమాధానం చెప్పాను, నేను యూట్యూబ్లో పెడతాను, వినండి దయచేసి. దాదాపు జీవవృక్షం ఎందుకు దేవుడు ఏదెను వనములో తోట మధ్యలో పెట్టాడు అంటే నేను 7 సమాధానాలు చెప్పాను. 7 సమాధానాలు. దేవుని చిత్తం అయితే 6 o'clock పెడతాను నేను. అందరూ వినండి, ఓన్లీ 20 నిమిషాలు ఉంటుంది ఎందుకు జీవవృక్షం పెట్టాడు అనేది. ఓకే, పాయింట్కి వద్దాం. ఈ యొక్క ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం గమనించినట్లయితే దేవుడు ఆ యొక్క వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. నన్ను గమనించండి, చదవమన్నప్పుడు చదవండి, దెన్ యూ కెన్ సీ అట్ మీ. సంతోష్ ముందుకు రా. ఓకే, అక్కడ ఏముందంటే దేవుడు ప్రతి వృక్షమును అనే మాట ఉంది. ఆ తర్వాత దేవుడు జీవవృక్షమును అనే మాట ఉంది. తర్వాత ఇంకో దగ్గర దాని కింద ఏముందంటే మంచి చెడు వివేకమిచ్చు జ్ఞానం. 3 రకాల చెట్లు అక్కడ ఉన్నాయండి. మీరు బాగా గమనించండి. మీరు ఈ 3 రకాల చెట్లలో మనము ఓన్లీ జీవవృక్షము గురించి దేవుని వాక్యం విందాం. ఈ జీవవృక్షాన్ని దేవుడు ఎలా సృష్టించాడు అంటే భూమిలో నుండి భూమిలో నుండి మొలిపించాడు. వెరీ గుడ్ బిడ్డ. నోటి మాట ద్వారా జీవవృక్షము కలుగును గాక అనగానే జీవవృక్షం కలిగింది. ఈ జీవవృక్షాన్ని దేవుడు ఎన్నవ దినం చేశాడు అంటే 3వ దినం చేశాడమ్మా. మళ్ళీ చదవాలమ్మా. 3వ దినం చేశాడు. 3వ దినము దేవుడు ఆయా రీతులుగా కొమ్మలను చెట్లను నేల నుండి మొలిపించును గాక అని పలికిన వెంటనే ఏమైపోయాయి? అన్ని చెట్లన్నీ కూడా వచ్చేసాయి. ఎంత గొప్ప విషయం కదా! నోటి ద్వారా దేవుడు పలికిన వెంటనే భూమిలో నుండి ఆ చెట్లన్నీ వచ్చేసాయి. అంటే నాకేమర్థమైందంటే ఈవెన జీవవృక్షము కూడా దేవుని మాటకి ఏం చేసింది? తొందరగా చెప్పాలి, ఏం చేసింది? లోపడ్డది. రైట్. దేవుడు ఏదేను తోటను ఏర్పాటు చేసి ఏదేను వనములో ఈ జీవవృక్షము తోట మధ్యలో ఏర్పాటు చేశాడు. కరెక్ట్ కదమ్మా? తోట మధ్యలో ఏర్పాటు చేసి ఆ ఏదేను వనమును కాయుటకు ఆదామును అవ్వను అక్కడ ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. ఆదాం, అవ్వ, మీరు ఇద్దరు కూడా ఈ తోటను మంచిగా చూసుకోవాలి, సేద్యము చేయాలి. తర్వాత వాచ్మెన్గా మీరు ఈ తోటలో మీరు ఉండాలి. ఏదేను అన్న మాటకు అర్థం ఏంటంటే పారడైస్. ఏదేను అన్న మాటకు అర్థం ఏంటంటే ఒక సంతోషకరమైన స్థలం, ఒక సంతోషకరమైన ప్రదేశం. ఇంకా చెప్పాలంటే పారడైసు. అందుకే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో. చూసారండి, ఈ ఏదేను తోటలో దేవుడు ఆదామును ఉంచాడు. ఆ తర్వాత చెప్పేశాడు. ఏమని చెప్పాడంటే జీవవృక్షం ఉంది, మంచి చెడు వివేకమిచ్చు వృక్షం ఉంది. ఓకే, కాబట్టి మీరిద్దరు కూడా ఎలా ఉండాలి? మీరు జాగ్రత్త. ఓకే, మీరు చెట్ల మధ్యలో
తోట మధ్యలో ఉన్న ప్రతి ఫలము మీరు తినాలి. కానీ తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలములు ముందుకురా బిడ్డ, ముందుకురా త్వరగా. 2 chairs are there. రామా నువ్వు రామాట కూర్చోమ్మా. ఓకే రైట్. అంత కూడా ఆదాముకు అవ్వకు అర్థమైపోయింది. దేవుని మాటలు విన్నారు చక్కగా. విన్న తర్వాత చెట్టు దగ్గరికి పోవద్దు అంటే చెప్పండి మీరు వెళ్ళిపోయారు. చెట్టు ఫలములు తినకూడదంటే ఏం చేశారు? తినేశారు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఇక వీళ్ళను ఏదైనా వనములో ఉంచితే మంచిది కాదు, మళ్ళా చెయ్యి చాచి ఏం తీసుకుంటారమ్మా? జీవవృక్ష ఫలములు వీళ్ళు తింటారు, నిరంతరము జీవిస్తారు అని దేవుడు ఏదేను తోట నుండి వారిని బయటికి వెళ్ళగొట్టి ఏదేను చుట్టూ ఏం పెట్టాడమ్మా? త్వరగా చెప్పండి. కంచెను ఏర్పాటు చేశాడు. రైట్. ఇప్పుడు మనము జీవవృక్షం గురించి విందాం. జీవవృక్షం మనకు ఏం నేర్పిస్తుంది? జీవవృక్షము ద్వారా ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు మనం? జీవవృక్షము ద్వారా ఎలాంటి జ్ఞానము దేవుడు ఇస్తాడు? అసలు ఆ జీవవృక్షము ద్వారా ఏదైనా విశిష్టత ఉన్నదా? ఏదైనా ప్రాముఖ్యత ఉందా? ఏదైనా నేర్చుకోదగ్గ ఆత్మ సంబంధమైన పాఠం ఏదైనా ఉందా అని ఆలోచన చేస్తే 2 వారాలు కష్టపడ్డాను నేను. 2 weeks ఐ హ్యావ్ సఫర్డ్ అనమాట. 2 వారాలు కష్టపడితే పరిశుద్ధాత్మ దేవుడు నాకు 3 తలంపులు ఇచ్చాడు. మొట్టమొదటిది, జీవవృక్షము ద్వారా మనకు ఏమి దొరుకుతుందంటే జీవవృక్షము ద్వారా దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడండి. ఏమిస్తాడమ్మా? జ్ఞానం ఇస్తాడు. చదవండి దయచేసి సామెతల గ్రంథం 3:18 త్వరగా 3:18. ఏమా చదువమ్మా. రైట్. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షం. దానిని పట్టుకుని వారందరూ కూడా ఎలాంటి వారు అంట? ధన్యులు. అంటే జీవవృక్షం జ్ఞానం ఇస్తుందండి. ఎవరైతే జీవవృక్షాన్ని పట్టుకుంటారో వారికి జ్ఞానం కలుగుతుంది. అంత మాత్రమే కాకుండా ఆ జ్ఞానము చేత వారు ధన్యులు అవుతారు. ధన్యులు అంటే దీవించబడిన వారు, సంతోషించబడిన వారు, లేకపోతే ఇంకోటి జ్ఞానము గలవారు. ఇంకొంచెం కింద చదవమ్మా. అమ్మా ఎన్నో అధ్యాయం అమ్మా? 3:18 కదా. 19 చదువమ్మా. ఎస్. ఇంకా ఒక్క నిమిషం నేను చెప్తానమ్మా. నేను దాని కుడి చేతిలో దాని ఎడమ చేతిలో అని ఒక మాట ఉంది. అందులో ధన ఘనతలు ఉన్నాయి అని దొరికింది ఎవరికన్నా? ఎస్, దాని కుడి చేతిలో. అమ్మా మీరు కన్ఫ్యూజ్ కావద్దు దయచేసి. ఎస్, అవును. ఓకే. ఇంకా చాలా అక్కడ ఉండండి దయచేసి, వినండి దయచేసి. జీవవృక్షము జ్ఞానము అనుగ్రహిస్తుంది. ఆ జీవవృక్షము జ్ఞానము అనుగ్రహిస్తుంది కాబట్టి ఆ జ్ఞానము ద్వారా మనకి ఏమి లభిస్తాయి అంటే అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. ఒకటి ఘనత ఉంటుంది, రెండవది దీర్ఘాయువు ఉంటుంది, తర్వాత దెన్ ఒక మంచి మార్గము, తర్వాత క్షేమము, తర్వాత సంతోషం. అంటే నేను ఏమంటున్నానంటే మీరు జ్ఞానములోనికి వచ్చినప్పుడు, జ్ఞానమును ఆస్వాదించినప్పుడు, జ్ఞానముతో నడుచుకున్నప్పుడు ఈ 5 మీకు వస్తాయంట. దీర్ఘాయువు, క్షేమములు, తర్వాత మంచి మార్గము, ఆ తర్వాత ఇంకోటి ఘనత. కాబట్టి ఇవి 5 ఎవరిస్తారంటే, లేకుంటే ఈ 5 ఎవరి ద్వారా మనకు కలుగుతాయంటే, ఎవరి ద్వారా కలుగుతాయమ్మా? త్వరగా ఎవరి ద్వారా?
యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తే ఆ జీవవృక్షం, యేసుక్రీస్తే మనకు జ్ఞానము జ్ఞానము అనుగ్రహించువాడు. అందుకొరకే జీవవృక్షం అంట మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. నేను ఇంకో మాట చెప్తాను. నేను దేవుని వాక్యంలో చాలా స్పష్టమైన మాట, చక్కగా అర్థమయ్యే మాట. ఎలాంటి మాట అంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17 చదవండి. యాకోబు 3:17. జ్ఞానం గురించి మనం మాట్లాడుతున్నాం. ఎస్, చాలండి, రైట్. బాగా గమనించడమ్మా దయచేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైనుండి వచ్చే జ్ఞానం ఉంది అమ్మ, అర్థమవుతుంది కదా? పైనుండి, ఆకాశము నుండి, పరలోకము నుండి వచ్చే జ్ఞానం ఉంది. ఆ జ్ఞానములో లిస్ట్ ఉంది అక్కడ. అమ్మాయి చక్కగా చదివింది. లిస్ట్. సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, మృదువుగా ఉంటది, మృదువుగా లోబడుతుంది, తర్వాత నీతి ఉంది, తర్వాత ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. అర్థమవుతుందా? సో ఈ జ్ఞానము పైనుండి మనకు వస్తుంది. ఇంకోటి, ఆ లిస్ట్ అంతా కూడా, ఆ మాటలన్నీ కూడా మనలో ఉండాలంటే జ్ఞానమునకు కర్త అయిన యేసుక్రీస్తు మనలో. నిజమా కదండి? యేసుక్రీస్తులో అవన్నీ ఉన్నాయా లేదా చెప్పండి దయచేసి. యేసుక్రీస్తులో అవన్నీ ఉన్నాయి. యేసు ప్రభువే జీవవృక్షం అండి. దేని బిడ్డారా, దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రభువు బలలో నీ కుడి హస్తాన్ని వేయక ముందు నువ్వు జ్ఞానము కలిగి కుడి హస్తాన్ని వేయాలి. ఎప్పుడైతే రొట్టె ద్రాక్షరసము తీసుకుంటావో ఆ లిస్టు మొత్తము కూడా నా హృదయంలో ఉండాలి. చెప్పండి, మీ హృదయంలో ఆ నీతి, ఆ సమాధానము ఏమున్నాయి బిడ్డ, చాలా ఉన్నాయి కదా. అవన్నీ నీలో ఉండాలి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నేను బాగా గమనించాలి. సమాధానం మీరు చెప్పండి, ప్రశ్న నేను మీకు వేస్తాను. నేను దేవుడు ఆదాముకు చాలా స్పష్టంగా చెప్పాడు, హెచ్చరిక చేశాడు. ఏమని హెచ్చరిక చేశాడంటే, మీరు మంచి చెడు వివేకమిచ్చు ఫలం మీరు ఏం చేయాలి? మీరు తినకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను. నేను పండ్లు తినకముందు, ఫలము తినకముందు వీరు మంచిగా, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ప్రకారము అక్కడ చదివిన అమ్మాయి, వీళ్ళు మంచి జ్ఞానం కలిగి ఉన్నారు. ఆర్ యు విత్ మీ? ఓకేనా? శ్రేష్టమైన జ్ఞానం కలిగి ఉన్నారు. దేవునికి ఎలాంటి జ్ఞానము ఉన్నదో అదే జ్ఞానము ఎవరు కలిగి ఉన్నారమ్మా? బాగా గమనించండి. అదే జ్ఞానం కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆదాము అవ్వ దేవుని పోలికలో చేయబడ్డారు, దేవుని స్వరూపములో చేయబడ్డారు, దేవుని స్వారూప్యములో చెప్పండి మంచి జ్ఞానం కలిగి ఉన్నారు. యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఆ దేవుని చక్కని జ్ఞానం. ఆదామా అనగానే ఎస్ మై లార్డ్. ఆదామా ఏం చేస్తున్నావు? అయ్యా నేను జంతువులకు అందరికి ఏం చేస్తున్నా? అయ్యా ఏం చెప్తలేరు? ఏం చెప్తున్నా? పేర్లు పెడుతున్నాను నేను. ఆదామా ఏం చేస్తున్నావు? ఇటువంటి తిరుగుతున్నా. సో మంచిగా దేవుని జ్ఞానము, వీళ్ళ జ్ఞానము దేవునితో ఏమైపోయింది? కలిసిపోయింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే తినవద్దన్న పండు తిన్నారో, ఆజ్ఞను అతిక్రమించారో, దేవుని జ్ఞానాన్ని ఏం చేశారు? దేవుని జ్ఞానాన్ని కోల్పోయారు. జీవవృక్షాన్ని ఏం చేయండి? జీవవృక్షం అనే జ్ఞానాన్ని ఏం చేశారు? కోల్పోయారు. బాగా గమనించండి దయచేసి. దేవుని జ్ఞానము వేరు, సాతాను జ్ఞానం వేరు. దేవుని బుద్ధి వేరు, మానవుని బుద్ధి వేరు. సో ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందండి. నేను కూడా ఆశ్చర్యపోయాను. నేను ఎప్పుడైతే ఈ ఆదాము అవ్వలు పండు తిన్నారో, దేవుని జ్ఞానాన్ని కోల్పోయారో, నాట్ ఓన్లీ దేవుని జ్ఞానం అండి, 5 విషయాలలో వారి జీవితాన్ని ఏం చేశారు? వాళ్ళు కోల్పోయారు. 5 విషయాలలో. అంటే దేవుని జ్ఞానం వెళ్ళిపోయి, జీవవృక్షం అనే జ్ఞానం వెళ్ళిపోయి, ఏ జ్ఞానం వచ్చింది వాళ్ళకు? తొందరగా చెప్పాలి. ఏ జ్ఞానం వచ్చింది? లోక జ్ఞానము, సాతాను జ్ఞానము. అంతే కదండి. లోక జ్ఞానము, సాతాను జ్ఞానం వచ్చేసింది.
5 కోల్పోయారండి. నెంబర్ 1 ఏం కోల్పోయారంటే వాళ్ళు దేవుని పోలికను ఏం చేశారు? దేవుని పోలిక అంటే ఏంటంటే దేవుని స్వారూప్యము అంటే ఏంటంటే దేవుని స్వరూపం అంటే ఏంటంటే బాగా వినాలమ్మా, దేవుని గుణ లక్షణాలు ఏమైపోయారు అంతే కదమ్మా. దేవుని బుద్ధిని కోల్పోయారు, దేవుని మంచి జ్ఞానాన్ని కోల్పోయారు. తర్వాత ఇంకోటి ఏం కోల్పోయారంటే వీళ్ళు తోటలో నుండి చెప్పండి వెళ్ళిపోయారు అన్నదానికి బదులు ఇంకో మాట జోడిస్తాం మనం. బాబా ఏం చెప్పారు నాయన? ఎస్ సార్, ఇంగ్లీష్లో ఎక్స్కమ్యూనికేటెడ్. మనం ఏడుంది కరెక్టేనా? ఎక్స్కమ్యూనికేటెడ్ షైనీ. ఓకే రైట్, ఓకే. బహిష్కరించబడ్డారు. తర్వాత ఇంకోటి ఏముందంటే శిక్షింపబడ్డారు. తర్వాత దెన్ చివరిగా వీళ్ళు ఏమైపోయారంటే ఎవరు చెప్తారు? మీరు ఆ ఫలములను తిను దినమున చచ్చిపోతారమ్మందమయ్య. ఏమంటాం? చచ్చిపోతారు, చనిపోతారు. చూసారండి, ఆ ఫలము తిన్న వెంటనే వాళ్ళు లిటరల్గా చనిపోలేదు, కానీ ఆత్మీయంగా వాళ్ళు చనిపోయారండి. అంటే వాళ్ళ కళ్ళు ఏమైపోయినాయంట? ఏమైపోయినాయంట? తిరగబడ్డాయి. ఇక్కడ స్టాప్ చేస్తాను. నేను ఏమంటానంటే దేవుని జ్ఞానాన్ని కోల్పోయారు, లోక సంబంధమైన జ్ఞానాన్ని వీళ్ళు కలిగి ఉన్నారు. అమ్మా, ఇప్పుడు మనం అందరం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు జీవవృక్షము ద్వారా. పిల్లలు మొదలుకొని అందరము కూడా మనము దేవుని జ్ఞానము కలిగి ఉండాలి. నువ్వు ఇంట్లో ఉన్నా, నువ్వు స్కూల్లో ఉన్నా, నువ్వు కాలేజీలో ఉన్నా, నువ్వు ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దాన్ని కూడా నువ్వు ఏ జ్ఞానం ఫాలో కావాలి? త్వరగా చెప్పండి. దేవుని జ్ఞానం అంటే ఈజీగా దేవుని జ్ఞానం అని చెప్పొద్దు దయచేసి. అలా లిస్ట్ ఉంది. ఎక్కడ? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 10 ఇంటికి చదువుకోండి దయచేసి. ఓకే అమ్మా, యాకోబు 3:10 లిస్ట్ ఉంది. ఆ లిస్టు ఎప్పుడైతే నువ్వు ఫాలో అవుతావో నీవు దేవుని జ్ఞానాన్ని నువ్వు. ఇంకోటి, ఈ ప్రభు బలం మన మధ్యలో ఉంది. బైబిల్లో పౌలు ఏం చెప్పిందంటే ఎవరు కూడా రొట్టెను ద్రాక్షరసమును ఎలా తీసుకోవద్దంట? వద్దంటున్నా, అదే మాట వద్దంటున్నా. మన టాపిక్ ఏంటి? జ్ఞానం. శోభగా మంచి చెప్తుంది. ఎవరు కూడా ఈ యొక్క రొట్టెను ద్రాక్షరసమును అబ్బాయి ఏం చెప్పారు అది నాకు కావాలి అజ్ఞానముగా తీసుకోవద్దు. తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వారిని వారి సరి చేసుకొని ఎలా తీసుకోవాలి బిడ్డ? మనము జ్ఞానము చేత. అంటే యాకోబు పత్రిక 3:17 అక్కడ ఏముందంటే ఆ జ్ఞానములో అంట వేషధారణ లేదు, ఆ జ్ఞానములో అంట పాపము లేదు, ఆ జ్ఞానములో అంట అసూయ. చూసారండి. ఇంకో మరి ముందుకెళ్తాను నేను. చదవండి దయచేసి ఎఫెసీ 5:15 త్వరగా. ఎఫెసీ 5:15 రైట్. చాలండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దినములు ఎలాంటివంట? చెడ్డవి. దినాలు చెడ్డయండి. ఏ సమయమున ఏమి జరుగునో మనకు తెలియదు. ఏ సమయంలో మన పిల్లలు ఏమవుతారో, ఏ సమయంలో మన పిల్లలు ఏ రూట్లో వెళ్ళిపోతారో, ఏ సమయంలో మన పిల్లలు సైతాను చేత పట్టబడతారో. కాబట్టి అజ్ఞానులు కాకుండా ఎట్లా ఉండాలంటే మనము ఎలా ఉండాలి? మనము జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం ఎవరో కాదు, యేసుక్రీస్తు దేవుడు. ఆ యేసుక్రీస్తు ఇచ్చిన జ్ఞానాన్ని ఈ ఆదాము ఏమైపోయారండి? కోల్పోయారు. తిరిగి బయటికి, నేను మళ్ళీ చెప్తున్నా, బయటికి వచ్చేసారు. రెండవదిగా ఈ జీవవృక్షం మనకి ఇంకా ఏమిస్తుందంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, జీవవృక్షం మనకు నీతి ఇస్తుందండి. జ్ఞానం మాత్రమే కాదు, ఏమిస్తుందమ్మా? నీతి. చదవండి దయచేసి సామెతల గ్రంథం 11:30 త్వరగా. చాలా రైట్, ఎనఫ్. నీతిమంతులు ఇచ్చు ఫలము ఏంటంటమ్మా? జీవవృక్షం ఏమిస్తుందంటే నీతి ఇస్తుందంట మనకు.
అందరు నన్ను చూడండి దయచేసి. ఏమిస్తుందమ్మా? నీతి ఇస్తుంది. నీతి అంటే ఏంటంటే, నీతి అంటే మంచి, యథార్థత, నమ్మకత్వము, పరిశుద్ధత, తర్వాత పవిత్రత, అంతే కదండి. ఇవి ఎవరి జీవితంలో ఉంటాయో వారు నీతి కలిగిన వారు. బైబిల్లో చాలా ఉన్నాయి, సమయం లేదు కాబట్టి నేను చెప్పాను. సో జీవవృక్షం మనకు నీతి ఇస్తుంది. ఆ నీతి మనకు ఎవరి ద్వారా వస్తుందంటే, ఎవరి ద్వారా వస్తుందమ్మా? యేసుక్రీస్తు ద్వారానే మనకు నీతి వస్తుంది. అందుకే యేసుక్రీస్తుని మనం ఏమన్నాం అంటే నీతిమంతుడు అన్నాం. ఏమన్నాం? నీతిమంతుడు. అందుకే యేసు ప్రభు నేను నీతిమంతుడి కాబట్టి మీరు ఎట్లా ఉండాలి చెప్పండి? మీరు కూడా నీతిమంతులుగా ఉండాలి. ఒక మాట చదవండి, త్వరగా తీయండి, చదవండి గట్టిగా. 1 పేతురు 2:21 నుండి చదవండి దయచేసి. నీతిమంతునికి ఉన్న లక్షణాలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఎస్ మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఎస్ ఆయన పాపము చేయలేదు, ఆయన నోటని ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమపడ్డబడి బెదిరింపలేదు, బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. చాలండి, రైట్. చూసారండి, అక్కడ యేసు క్రీస్తును నీతిమంతుడు అని ఎలా అంటామో వివరణ ఇవ్వబడిందండి. ఆయన దూషింపబడలేదు, ఆయన ఏ అన్యాయమో చేయలేదు. నేను ఏమంటానంటే యేసు ప్రభు ఏ విధముగా నీతిమంతుడు, మనమందరం కూడా నీతిమంతులుగా ఉండాలి. ఆయన ఏ విధముగా నీతిని ఫాలో అయ్యాడో మనం కూడా నీతిని ఏం కావాలి? మనం చెప్పండి, ఏం కావాలి? ఫాలో కావాలి. సో నా ప్రశ్న ఒకటి, నేను కానీ ఇక్కడ కూర్చున్న మనం అందరం కానీ నీతిమంతులు ఎలా అయ్యామంటే, నాకు ఇష్టమైన మాట అండి ఇది. కొన్నిసార్లు ఏడుస్తాను నేను, ఈ మాటను బట్టి ఏడుస్తాను. నాకు ఇష్టమైన మాట, నేను నీతిమంతుని ఎలా అయ్యాను. మీరు అందరు నీతిమంతుడు ఎలా అయ్యారంటే, వెండితో కాలేదు నీతిమంతులు, బంగారముతో కాలేదు నీతిమంతులు, వెలగల వస్తువులతో మీరు నీతిమంతులు కాలేదు. కానీ పౌలు ఒకటే ఒక మాట చెప్తుండు, ఆయన నీతిమంతుడు అయ్యాడంటే ఎవరు చెప్తారు? కాదు. చదవండి దయచేసి ప్లీజ్. 3:24 రోమా 3:24 మనమందరం నీతిమంతులం ఎలా అయ్యామంటే అక్క 3:24 అక్క. ఓమా 3:23 పోతున్నావు నువ్వు. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఆమేన్. చూసారా అండి, మీరందరూ ఎక్కడో ఉన్నారు. దయచేసి అందరూ మీ యొక్క అంటే మీ కంట్రోల్లో ఉండండి దయచేసి. మా పాశ్రమనేమో రోమా 3:23. రైట్, ఓకే. అక్కడ ఏముందంటే క్రీస్తు యేసు కృప చేత మనమందరం ఏమయ్యామంట? నీతిమంతులమయ్యాం. ఎంత గొప్ప మాట అండి. ఆయన కృపను బట్టి నీతిమంతులమయ్యాం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నేను పదే చెప్తున్నా, జీవవృక్షం అంటే జ్ఞానం అని చెప్పిన, జీవవృక్షం అంటే నీతి అని చెప్పిన, నీతిని ఫాలో అని చెప్పాను నేను. కానీ ఆదికాండం 2వ అధ్యాయంలో లేకుంటే 3వ అధ్యాయంలో దేవుడు ఆదాము నవ్వను ఏం చేసిండు? చెప్పండి. వెళ్ళగొట్టిండు, లోపలికి రాకుండా మళ్ళీ ఏం పెట్టిండు? అగ్నిజ్వాల పెట్టాడు. తర్వాత మళ్ళీ ఏం చేశాడు? శిక్షించాడు. అనగానే అవన్నీ చెప్పాను కదా. నేను ఏమంటానంటే, వీళ్ళ విషయంలో దేవుడు నీతిగల కార్యం చేశాడండి. ఎవరి విషయంలో? ఆదాము విషయంలో నీతిగల కార్యాలు. ఎలాంటి నీతిగల కార్యాలు చేశాడంటే, నేను చదివి చాలా ఆశ్చర్యపోయాను నేను. అందరూ నన్ను గమనించండి దయచేసి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది. ఆయన నీతిమంతుడు కాబట్టి, నీతిని అనుసరించి నడుచుకున్నాడు కాబట్టి మంచి కార్యాలు చేశాడు వీళ్ళ విషయంలో. వెళ్ళగొట్టిన తర్వాత కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదండి. అది నాకు కావాలి. వెళ్ళగొట్టిన తర్వాత కూడా దేవుడు వారిని విడిచిపెట్టకుండా వారికి ఎలాంటి వస్త్రాలు ఇచ్చాడంటే, ఎలాంటి వస్త్రాలమ్మా త్వరగా చెప్పాలి? చర్మపు చొక్కాలు ఇచ్చాడండి. ఇంతకుముందు ఏం వేసుకున్నారు వాళ్ళు? ఇంతకుముందు ఏం వేసుకోలేదా? ఓ మై గాడ్,
ఏదైనా వనములోనే వాళ్ళు పాపము చేసిన వెంటనే అంజురపు ఆకు ఏం చేస్తున్నారు? కట్టుకున్నారు. ఏదైనా వనములో మీరు ఇంటికి మళ్ళీ చదవండి. పాపము చేసిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే అంజురపు ఆకులను ఏం చేశారు? కట్టుకున్నారు అక్కడ. కానీ బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశారు? వాళ్ళకు బాగా మీరు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, నేను అందరి దగ్గరకు వస్తాను. నేను చర్మపు చొక్కాయలను చేయించాడండి. చర్మపు చొక్కాయలు కావాలంటే ఒక జంతువు చంపబడాలి. ఓకే, లేకుంటే దేవుడు జ్ఞానం ఇచ్చాడేమో వాళ్ళే ఒక జంతువుని చంపి, ఓకే, ఎందుకంటే దేవుడే వచ్చి తొలగించడు కదా. ఎందుకంటే ఏ మానవుడు ఎప్పుడు దేవుని చర్మపు చొక్కాయలను తొలగించాడండి. అదొక నీతి. తర్వాత ఇంకోటి, వాళ్ళ కొరకు దేవుడు ఏం చేశాడంటే భూమిని ఇచ్చాడండి. అంత మాత్రమే కాకుండా వాళ్ళ కుటుంబం ఇచ్చాడండి. అంత మాత్రమే కాకుండా వినండి, పిల్లల్ని ఇచ్చాడండి. అంత మాత్రమే కాకుండా ఇంకా వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే, ఎవరు చెప్తారమ్మా? భూమిని ఇచ్చాడు, చర్మపు చొక్కాయలు ఇచ్చాడు, తర్వాత దాన్ ఫ్యామిలీ ఇచ్చాడు, అవ్వ ఆదాం, తర్వాత కొడుకులను ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇంకేమి ఇచ్చాడమ్మా? అబ్బా అన్ని ఇచ్చాడమ్మా. చివరికి దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడంటే, ఏమిచ్చాడమ్మా? చెప్పిండు కదా, ఆదామా నీవు నేలను సేద్యము చేసుకొని దాని ద్వారా వచ్చే ఆహారాన్ని నువ్వు లోపలికి వెళ్ళొద్దు, ఇక్కడనే ఉందాం మనం. నాకేమర్థమైందంటే, దేవుడు నీతిమంతుడు కాబట్టి, నీతిని అనుసరించాడు కాబట్టి ఆదాము విషయంలో కూడా మీరు నేను చెప్పినట్లు మీరు వినలేదు, దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళిపోయారు, తినవద్దంటే తిన్నారు, మీరు ఇట్లా చేసారు, మీరు అట్లా చేశారు, మీరు ఆ విధంగా చేశారు, ఇక జీవితంలో మీ ముఖము నాకు చెప్పడమో గట్టిగా అని అనలేదు దేవుడు. అదే మనమైతే ఎంత బాగా అంటామంటే, నీ ముఖం నాకు చూపించకే కలిసి వెళ్ళిపోయి అంటాం మనం. చూసారండి, నిన్ను చూస్తే నాకు అసహ్యం కలుగుతుంది అంటాం మనం కదా. దేవుడు అవన్నీ ఏం మనసులో పెట్టుకోకుండా 5 రకాల మేలులు చూపించాడు ఆదాముకు, అవ్వకు. అదే జీవవృక్షము, అదే ఎక్కడ పోయారు మీరంతా? నీతి. అమ్మా, నీ జీవితంలో, అయ్యా నీ జీవితంలో ఎక్కడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఏ సిచ్యువేషన్ అమ్మా? దేవునికి ఆదాముకు అవ్వకు మధ్య వచ్చింది కదా. అలాంటి సిచ్యువేషన్ తప్పకుండా జరిగి ఉంటుందా లేదా? అలాంటి సిచ్యువేషన్ నీకు వచ్చినప్పుడు నీవు నీతిమంతుడవై ఈ విధముగా నీతిని ఎప్పుడైనా చూపించావా? ఆర్ యు విత్ మీ? అండర్స్టూడ్ కదా? ఈ విధముగా నీతిని ఎప్పుడైనా చూపించావా? నువ్వు నష్టపోయినా పర్వాలేదు, కానీ నీలో నుంచి ఏం రావాలి? నీతి రావాలి. నేను చాలాసార్లు మా సొంత అన్నదమ్ముల మధ్య, సొంత బంధువుల మధ్య చాలాసార్లు నేను తృణీకరింపబడ్డాను, నేను అపహాసించబడ్డాను, నేను హేళన చేయబడ్డాను. తృణీకరించబడ్డాను, తర్వాత హేళన చేయబడ్డాను, తర్వాత అపహాసించబడ్డాను. కొన్నిసార్లు అయితే ఈ మాట ఎట్లుందంటే, ఓకే, 3 మాటలు చాలండి. నాకు వాళ్ళందరూ తెలుసు, కానీ నేను సేవలో వచ్చాను కదా. నన్ను దేవుడు నీతిమంతునిగా చేశాడు కదా. మరి దేవుడు నన్ను నీతిమంతునిగా చేసినప్పుడు నేను ఏం చూపించాలి? నేను తొందరగా ఏం చూపించాలి బిడ్డ? నా నీతి వాళ్ళు చూడాలి కదా. విశ్వాసము లేని క్రియలు, క్రియలేని విశ్వాసము మృతం. కరెక్టే కదా? నా నీతిని చూపించాను అనేది చెప్తున్నాను నేను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నా నీతిని అందరి మధ్యలో, మా మామగారి ఫ్యామిలీ వాళ్ళు సాక్ష్యం, వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నా మామగారు, వాళ్ళ కుమారుడు, కోడలు, కుమార్తెలు, వాళ్ళు సాక్ష్యం అండి. అందరికి చూపించాను. ఇప్పుడు అందరూ నన్ను ప్రేమిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు అందరు నన్ను ప్రేమిస్తారు, అందరూ ఫోన్ చేస్తారు, నాన్న ఎలా ఉన్నావు, బాబు ఎలా ఉన్నావు. నేనేమంటానంటే, నీ నీతే నీకు జీవవృక్షము, నీ జీవితంలో నీ నీతే నీకు సాక్ష్యం అండి. అందుకొరకే మన నీతిని మనము ఏం చేయాలి? మనము
ఏం చేయాలి మనము? కాపాడుకోవాలండి. దాని చివరిగా మూడవది, నీతి అంటే జ్ఞానం. జీవవృక్షం అంటే జ్ఞానం మాత్రమే కాదు, జీవవృక్షం అంటే నీతి మాత్రమే కాదు. చివరిగా జీవవృక్షం దేనికి సాదృశ్యం అంటే, చదవండి దయచేసి సామెతల గ్రంథం 13:12. ఎస్, రైట్. చూసారా అండి? జీవవృక్షం అంట మనోవాంఛను. జ్యోతమ్మా, నువ్వు వెంటనే స్టాప్ చేయకుండా ఏమా చదివిన వెంటనే ఎవరైనా కానీ ఆ సమాధానం చెప్పే చాలా టక్కున. జీవవృక్షం అంట మనోవాంఛను సిద్ధింపజేస్తుంది. మనోవాంఛ అంటే ఏంటమ్మా? యా, థ్యాంక్ యూ నవనీత, వెరీ గుడ్, భలే చెప్పింది. మనోవాంఛ అంటే నేను కొన్ని రాశాను. నేను కోరిక, ఉద్దేశము, ఆశ అని రాశాను నేను. ఓకే, సో జీవవృక్షం అంట మన మనోవాంఛనంట ఏందమ్మా? మన కోరిక, మన ఆశ, మన ఉద్దేశం ఏది ఉన్నప్పటికీ దేవుడు ఏం చేస్తాడంట? నెరవేరుస్తాడు, సఫలము చేస్తాడు. బైబిల్ ఏముందంటే ఆయన నీ హృదయ వాంఛను తొందరగా తీర్చును ఉంది కదా. దేవుడు, జీవవృక్షమైన యేసుక్రీస్తు దేవుడు నీ హృదయ వాంఛను ఏం చేస్తాడంట? తీరుస్తాడు. ఇంకో మాట ఉంది. ఏం మాట ఉందంటే, మీ చింత యావత్తు చెప్పండి నా మీద వేయుడి. అంటే దీని అర్థం ఏంటంటే, మీ చింత యావత్తు దేవుని మీద వేస్తే, మీ కోరిక దేవునికి చెబితే, మీ ఉద్దేశములు దేవునికి తెలియజేసినప్పుడు ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. పాస్టర్ గారు, నిజమా పాస్టర్ గారు? ఈ మాట నా హృదయములో, నా జీవితంలో, నా కుటుంబంలో ఏ విధముగా ఫుల్ఫిల్ అవుతుంది పాస్టర్ గారు అనే ప్రశ్న రావచ్చండి. చదవండి జవాబు. యోహాను సువార్త 14:13. యోహాను సువార్త చాలా రైట్. బైబిల్లో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మాట ఏంటంటే, మీరు నా నామములో ఏది అడిగినానో అది నేను మీకు చేతును. అమ్మా, చాలా శ్రేష్టమైన వాగ్దానం. మనము ఏది అడిగినా, మన మనసులో ఏ కోరిక ఉన్నా, ఏ ఉద్దేశం ఉన్నా, ఏ ఆశ ఉన్నా ఎవరి నామములో అడగాలమ్మా? తొందరగా చెప్పండి. ఎవరి నామములో? చక్కగా ఏసు నామములో అడగాలి. ఎవరు ప్రార్థన చేసినా ఏసు నామములో. యేసయ్యా నాకు ఈ ఆశ ఉంది, యేసయ్యా నాకు ఈ కోరిక ఉంది, యేసయ్యా నాకు ఈ యొక్క ఉద్దేశం ఉంది, కాబట్టి నీవు నాకు సహాయం చేయి తండ్రి అంటే యేసుక్రీస్తు దేవుడు నీ హృదయ వాంఛను ఏం చేస్తాడు? ఓకే, దేవుని వాక్యములో ఎవరినైనా హృదయ వాంఛలను దేవుడు తీర్చాడా? కొంచెం ఆలోచన చేద్దాం. రెండు నేను చెప్తాను, రెండు మీరు చెప్పండి, దాని వాక్యం ముగిస్తాను నేను. దేవుని వాక్యములో ఎక్కడైనా కొంతమంది యొక్క హృదయ వాంఛలు దేవుడు తీర్చాడా అన్నప్పుడు గుడ్డివానికి హృదయ వాంఛ ఉంది. ఏ హృదయ వాంఛ అమ్మా చెప్పండి? ఫినిష్, అక్కడ ఉండండి. ఆ తర్వాత దెన్ 10 మంది కుష్ఠరోగులకు హృదయ వాంఛ ఉంది. ఏ హృదయ వాంఛ అమ్మా? స్వస్థత. దెన్ కనాను స్త్రీకి ఒక హృదయ వాంఛ ఉంది. ఏ హృదయ వాంఛ అమ్మా? ఏంది? తన కుమార్తెను దేవుడు ఏం చేయాలి? ఆ యొక్క దయ్యము నుండి, ఓకే, ఆ సాతాను యొక్క బంధకముల నుండి దేవుడు ఏం చేయాలి? విడిపించాలి. దెన్ శతాధిపతి హృదయ వాంఛ ఎలాంటిదంటే ఎవరు చెప్తారు? ఎగ్జాక్ట్లీ, స్వప్న బల చెప్పింది. మా మామగారి కుమార్తెలు కొంచెం వాక్యంలో పర్ఫెక్ట్గా ఉంటారండి. గుడ్. సో ఆయన హృదయవాంఛ ఏంటంటే, అయ్యా నా దాసుడు అనారోగ్యముతో ఉన్నాడు అని ముగ్గురు వచ్చారమ్మా. హృదయవాంఛతో వచ్చారు, బాధతో వచ్చారు, దిగులుతో వచ్చారు, ఏడ్చుకుంటూ వచ్చారు, కృంగిపోతూ వచ్చారు, వేదనతో వచ్చారు. కనాను స్త్రీ వస్తే సింపుల్ మాట దేవుడు ఏం చెప్పినంటే,
బిడా, జస్ట్ గో టు యువర్ హౌస్. నీ ఇంటికి వెళ్ళిపో అనగానే ఆమె వెళ్ళిపోయిన వెంటనే దయ్యం పట్టిన కుమార్తె దయ్యం వెళ్ళిపోయి బెడ్ మీద మంచిగా కూర్చుంటారా చెప్పండి, రైట్. ఆ తర్వాత ఈ శతాధిపతి కూడా యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నా దాసులు ఈ విధంగా అని చెప్పినప్పుడు, నాకు కూడా అధికారం ఉందని చెప్పినప్పుడు, మీరు మాట మాత్రం సెలవిస్తే వెంటనే ఓకే యూ కెన్ గో, నీ విశ్వాసం తిన్ను. వాడు ఇంటికి వెళ్ళిన వెంటనే దాసుడు ఏమయ్యాడు? అది చెప్పండి దయచేసి, చెప్పండి. దాన్ని చూసారా అండి? ఇంటికి పోలేదండి, యేసయ్య ఇంటికి పోలేదండి. ఇంటికి వెళ్ళకుండానే వాళ్ళకు చెప్పేశాడు, ఇంటికి వెళ్ళకుండానే మీరు వెళ్ళండి. నేను ఏమంటున్నా అంటే, ఒక ప్రశ్న వేస్తాను నేను. ఇంటికి పొమ్మంటే కనాను స్త్రీ కానీ శతాధిపతి కానీ పోవాలన్నా వద్దా? కానీ వాళ్ళు వెళ్ళారు అంటే నాకేమర్థమైందంటే వాళ్ళలో గొప్ప విశ్వాసం ఉంది. హల్లెలూయా. వాళ్ళలో ఏముంది నాన్న? వాళ్ళు ఇంటికి వెళ్ళమంటేనే జస్ట్ ఇంటికి వెళ్ళిపోయారు, చూశారు, అద్భుతం చూశారు, వాళ్ళు మంచిగా అయిపోయారు. నేనేమంటున్నా అంటే, ఇక్కడ కూర్చున్న వారందరిలో ఏ రోగము కానీ, ఏ నొప్పి కానీ, ఏ బాధ కానీ, ఏ స్ట్రెస్ కానీ, ఏ వేదన కానీ ఏది ఉన్నప్పటికీ ఆ కనాను స్త్రీ వలె, శతాధిపతి వలె మీలో 100% విశ్వాసం ఉండాలి. ఏ పర్సెంట్ అమ్మా? 100%. ఏదైనా ఉద్యోగము కానీ, భర్త కానివ్వండి, భార్య కానివ్వండి, వివాహము కానివ్వండి, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ హార్ట్, ఏది ఉన్నా మీరు ఇంట్లో ఒంటరి ఉన్నప్పుడు జస్ట్ ఏ అనారోగ్యం ఉన్నా శతాధిపతి వలె, కనాను స్త్రీ వలె మోకరించి మీ హృదయ వాంఛలు చెప్పండి దేవునికి. వెంటనే దేవుడు మీ హృదయ వాంఛలు ఏం చేస్తాడు? మనం ఎట్లా అడుగుతామంటే 50% హోప్ పెట్టుకుని అడుగుతాం మనం. కరెక్టే కదా బిడ్డ? మనం ఎట్లా అడుగుతామంటే దేవుడు బాగు చేస్తాడో బాగు చేయడో అని అడుగుతాం మనం. నిజమా కదా? యూ షుడ్ నాట్ ఆస్క్ లేదు, అట్లా అడగొద్దండి. ఒకసారి ఏం జరిగిందంటే నా తల మొత్తం చాలా పెయిన్ వచ్చేసింది. అంటే ఊకే చదువుతున్నందుకు ఐ డోంట్ నో, చాలా అంటే చాలా, మొత్తం ఇక్కడ నుంచి అంతా కూడా ఇక్కడ పెయిన్ చాలా హెవీ పెయిన్ వచ్చింది. అప్పుడు నేను ఏం చేశానంటే, మీరు నమ్మండి, నమ్మువానికి సమస్యము పెయిన్ ఇక్కడ మొత్తం బాగా తల, నా లైఫ్లో ఎప్పుడు అంత పెయిన్ రాలేదు, నాకు ఎప్పుడు రాలేదండి. నేను ఏం చేశాను తెలుసా అండి? నాకు మెడిసిన్ తెలుసు, కాస్తో కూస్తో మెడిసిన్ తెలుసు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క ట్యాబ్లెట్ పేరు కూడా నాకు గుర్తుకు రాని విధంగా చేశాడు. యాక్చువల్లీ ట్యాబ్లెట్లు వేసుకోను నేను, చాలా రేర్ నేను ట్యాబ్లెట్లు వేసుకోవాలంటే, చెప్తున్నాను. తర్వాత ఏం చేశానంటే చర్చిలోకి వచ్చాను. నేను వచ్చి దీని ముందు కూర్చున్నాను, మోకరించాను. నేను మోకరించి 2 చేతులు పైకి లేపాను. నేను 2 చేతులు పైకి లేపి, నువ్వు చెప్పినావు కదా ప్రభువా, ఏమని? జీవవృక్షం అంటే ఏమని చెప్పాను? నేను మనోవాంఛ సిద్ధింపజేస్తామని చెప్పినావు కదా. నువ్వు చెప్పినావు కదా ప్రభువా, మీరు ఏ నామములో ఏది అడిగితే అది నేను మీకు, ఇలా తల మీద చేయబెట్టాను. నేను చేయబెట్టి బాగా ప్రార్థన చేశాను. 1 అవర్ ప్రేయర్లో ఉన్నానండి. ఉంటాను నేను కొన్నిసార్లు 1 అవర్ ప్రేయర్లో ఉంటాను కూడా. నేను 1 అవర్ ప్రేయర్లో ఉన్నాను. ఆ 1 అవర్ తర్వాత నాకు నిద్ర వచ్చింది. లోపలికి వెళ్ళి పడుకున్నాను. నేను పడుకొని లేచిన తర్వాత ఈ నొప్పి అంతా కూడా ఏమైపోయింది? వెళ్ళిపోయింది. దీని అర్థం ఏంటంటే, ఎలాంటి విశ్వాసం నేను కలిగి ఉన్నానో అదే విశ్వాసం యేసుక్రీస్తునామములో మీరందరూ కూడా ఏం చేయాలి? మీరందరూ కూడా రావాలండి. స్టాప్ చేస్తాను నేను. కాబట్టి ఆ ఏదైనా వనములో దేవుడు 3 రకాల వృక్షాలు పెట్టాడు. నెంబర్ 1 ప్రతి వృక్షాన్ని పెట్టాడు. నెంబర్ 2 ఏంటి? జీవవృక్షం. నెంబర్ 3 ఏ వృక్షం అమ్మా? మంచి చెడు వివేకమిచ్చు వృక్షం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అందరి చేతులలో, మీ అందరి హృదయాలలో ఏ వృక్షం ఉండాలి? కైండ్లీ
జీవవృక్షం. జీవవృక్షం నీకు ఏమిస్తుంది? తొందరగా జ్ఞానం ఇస్తుంది. జీవవృక్షం నీకు ఏమిస్తుంది? జీవవృక్షం ఏమిస్తుంది? నీకు ఏమిస్తుంది? నీ హృదయ వాంఛలు సిద్ధింపజేస్తుంది. కాబట్టి ఆ జీవవృక్షం ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే జ్ఞానం ఇచ్చేవాడు, యేసుక్రీస్తు ప్రభువే నీతి ఇచ్చేవాడు, యేసుక్రీస్తు ప్రభువే హృదయ వాంఛలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. జ్యోతి ప్రార్థన చేద్దాం.